హాయ్ హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చామగడ్డ చారు ఎలా చేయాలో చెప్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే కుక్కర్లో వేస్తున్నాను. ఈ చామగడ్డ చారు అనేది కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ అనేవి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆనియన్ కూడా వేసుకోండి. ఆనియన్ వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. అవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ముందుగానే మనము చామగడ్డని పొట్టు తీసి చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. చాలామంది ఉడకబెట్టి పొట్టు తీస్తారు, నాకు అలా నచ్చదు. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇలా ముందే పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకునేవి ఇందులో వేసి బాగా కలపండి. కలిపి ఒక 2 to 3 minutes మగ్గనివ్వండి. ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత 2 టమాటాస్ వేసుకొని బాగా కలపండి. కలిపి టమాటాలు కూడా కొద్దిగా మగ్గనివ్వండి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత మీకు రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 1 minute ఆయిల్లో కారాన్ని కూడా మగ్గనివ్వండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకోండి. ఈ చామగడ్డ చారులోకి చింతపండు రసం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మనం ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత మనకి వాటర్ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా గరం మసాలా అయితే వేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 2 విజిల్ పెట్టేయండి. 2-3 విజిల్ పెడితే చూడండి బాగా ఉడికాయి.